ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో నవోదయ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు సైతం ధ్వంసం చేశామని తెలిపారు. తెలంగాణ ఫామ్ హౌస్ లో తమ పార్టీ ఎంపీ ఉన్నాడని మీడియాలో వార్తలు చూసి షోకాజ్ నోటీసులు ఇచ్చామని మంత్రి స్వామి చెప్పారు. ఎంపీ నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి తగు చర్యలు తీసుకుంటామని, పార్టీ కార్యక్రమాలకు ఎంపీని దూరం పెట్టామని తెలిపారు. డ్రగ్స్ తీసుకోమని తాము చెప్పమని, తీసుకున్న వాళ్ళని పక్కన పెట్టుకుని తిరగమని అన్నారు. వైసీపీ నాయకుల్లాగా తప్పులు చేసిన వారిని వెనకేసుకురావటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ తల్లి చెల్లి రోడ్డు మీదకి వచ్చారని, బాబాయిని చంపి వక్రీకరించారని మంత్రి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత మేము నోటీస్ ఇచ్చాము. మా అధ్యక్షులు దగ్గర మీద తీసుకొని చట్ట ప్రకారంగా మేము ఆన్సర్ తీసుకొని మేము చర్యలు తీసుకుంటాం. మేమేమి మీరు తీసుకోండి మేము చెప్పడం లేదు. తీసుకున్న వ్యక్తులు మా పక్కన పెట్టుకోవడం లేదు. ఇంకోటి కూడా ఇచ్చాం నోటీసులో, మీరు ఇచ్చి తేలేంత వరకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని కూడా మేము నోటీస్ ఇచ్చాం. అంతేగాని మీలాగా అంటే తప్పులు చేసి వెనకేసుకొని రావట్లా. చెల్లి తల్లి రోడ్డు మీదకి వచ్చారు, అదేవిధంగా బాబాయ్ అని చెప్పి ఇంకో రకంగా వక్రీకరించారు. అలా పారిపోయే ప్రయత్నాలు ఈడీలో కేసులుండి ఆ కేసులు వాయిదా చేసిన బదులు మేము చేయట్లా. మేము చర్యలు తీసుకుంటాం. నోటీస్ ఇచ్చాం మేము, బట్ ఆన్సర్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేసుకుని అన్ని విధాలు మేము చూసుకుని చర్యలు తీసుకుంటాం. సార్ కొద్దిగా సైడ్కి రండి సార్, కలెక్టర్ గారు రావాలి.